సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతంపై రాజకీయ పార్టీలు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. గెలుపు తమదంటే తమదని ఎవరి ధీమాతో వారు ఉండగా, ఓటర్లు మాత్రం తమ పని పూర్తయిందన్న ధీమాలో ఉన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కూడా ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ధీమాగానే ఉన్నాయి. అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు బారులు తీరి మరొకసారి తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని వైఎస్ఆర్సీపీ నాయకులు ధీమాగా ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రం వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక ఓటు, టీడీపీ మేనిఫెస్టోను చూసిన ఓటర్లందరూ తమకి ఓటు వేశారని ధీమాగా చెబుతున్నారు. జిల్లాలో సరాసరి మొత్తం పోలింగ్ శాతం 79.43% కాగా 040 అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 83.78, 049 రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో 86.16%, 050 రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో 66.72, 051 రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 72.99, 054 కొవ్వూరు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో 85.69, 055 నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 80.31, 066 గోపాలపురం ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో 85.10% నమోదైంది. కొన్ని నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల కంటే అధికంగా పోలింగ్ శాతం నమోదైంది. పెరిగిన పోలింగ్ శాతం తమకే లాభిస్తుందని, అదంతా వైసీపీ అనుకూల ఓటు అని ఆ పార్టీ నేతలు అంటూ ఉండగా, అదేమీ కాదని వైసీపీ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతతో కూటమికి వేశారని ఆ పార్టీల నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండబట్టే ఉదయం నుంచి రాత్రి వరకు బారులు తీరి తమ ఓటు ద్వారా అధికార వైసీపీకి సరైన గుణపాఠం చెప్పారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు ఏ పార్టీకి ఓటేసి గెలిపించారన్నది మాత్రం వచ్చే నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్లో స్పష్టమవుతుంది. ఓటర్ల తీర్పుపై పందాలు మాత్రం జోరుగా కొనసాగుతున్నాయి. हम